జయ శ్రీమన్నారాయణ. మనము మహాకవి శ్రీ పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమస్కందంలో ఉన్నాము. మనము నిన్న పాండవులతో కలిసి అంటే అర్జును భీముడితో కలిసి శ్రీకృష్ణ మహారాజు గారు మన జరాసంధ దగ్గరికి వెళ్తారు బ్రాహ్మణ వేషంలో. అప్పుడు ఆ తర్వాత ఏమవుతుందో ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఈరోజు. ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కుపాతమహం వందే పరమానంద మాధవం. ఈ విధంగా దానం గురించి గొప్పగా చెప్పినటువంటి ఆ బ్రాహ్మణులను ఆ కృష్ణాదులు చెప్పగా విని వారిని ఆశ్చర్యంగా చూశాడు జరాసంధుడు. వారి రూపురేఖలు, మేఘ గంభీరమైన వాక్కులు, భుజాల మీద కనిపిస్తున్న వీర చిహ్నాలు, ముఖాలలో కనిపిస్తున్న ధీర లక్షణాలు చూసి వీళ్ళు బ్రాహ్మణులు కారు, బ్రాహ్మణ వేషంలో వచ్చిన రాజులై ఉంటారు. ఈ మహాత్ములు కోరితే కోరిన వస్తువే కాదు, నా ప్రాణాలనైనా ఇచ్చి తీరుతాను. పూర్వం విష్ణుమూర్తి వటరూపంలో వచ్చి బలిని దానమడిగినప్పుడు తన రాజ పదవి భ్రష్టమవుతుందని తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి ముల్లోకాలను దానమిచ్చి బలి అఖండ కీర్తిని పొందాడు. క్షత్ర బంధుడనేవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాలను పరిత్యజించి నిర్మలమైన కీర్తిని ఆర్జించాడు. అశాశ్వతమైన శరీరం కోసం చింతించకూడదు, కీర్తి పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అని నిశ్చయించి ఉదార గుణముతో కృష్ణ భీమార్జులను చూసి జరాసంధుడిలా అన్నాడు. ఉత్తమ గుణ సంపన్నులారా, మీ మనస్సులో ఏ కోరిక ఉందో చెప్పండి, మీరేది కోరినా ఇస్తాను. చివరకు నా తల నరికి అయినా ఇస్తాను. నా ధైర్యాన్ని పరీక్షిస్తారా? అక్కర్లేదు, నేను ధీర శౌర్య దానగుణ సంపన్నుణ్ణి. జరాసంధుడి మాటలతో శ్రీకృష్ణుడు అతని వైపుకు తిరిగి, మహారాజా, నీవు సత్యసంధుడవన్న విషయము నీ మాటల వల్ల స్పష్టంగా తెలుస్తుంది. మాకు యుద్ధ భిక్షను ప్రసాదించు. ఇతడు అర్జునుడు, నేను శ్రీకృష్ణుడు, ఇతడు భీమసేనుడు. మా ముగ్గురిలో ఏ ఒక్కరితోనైనా సరే నీవు ద్వంద్వ యుద్ధం చేయటం మా అభిమతం అని చెప్పాడు. దానితో జరాసంధుడు నవ్వి, ఆహాహాహా, వింత వింత మాటలు వింటున్నాను. పూర్వం కృష్ణ, నీవు యుద్ధభూమిలో నాతో పోరాడలేక భయంతో ఎన్నిసార్లు పారిపోయావో, వంచనతో మథురా నగరాన్ని వదిలిపెట్టి సముద్ర మధ్యంలో దాక్కోలేదా? నీ శౌర్యము పౌరుషము నాకు క్రొత్త. గోపాల, ఎన్ని మాటలు చెప్పడమెందుకులే, నువ్వు నా మీద ఎన్ని మాయలు పన్నినా నిన్ను నేను విడువను కదా. మగధ రాజు మహాబల సంపన్నుడు. కృష్ణ, నా సంగతి నీకు తెలియదా? ఎన్నిసార్లు నన్ను యుద్ధంలో నీవు ఎదుర్కొనలేదు కనుక. కాబట్టి యుద్ధంలో నన్ను ఎదిరించి నీవు పోరాడలేవు. కృష్ణ, నీవు తొలగిపోవటమే మంచిది. ఇంద్రపుత్రుడైన అర్జునుడు మహాపరాక్రమశాలి అయినా నాకన్నా చిన్నవాడు. వాయుపుత్రుడున్నాడే, అతడొక్కడే నాతో సరిసమానంగా యుద్ధం చేయగల బలశాలి. ఈ భీమసేనుడితో యుద్ధం చేస్తానంటూ జరాసంధుడు ఉగ్రరూపంతో భీముణ్ణి తనతో యుద్ధానికి రమ్మంటూ చేయెత్తి పిలిచాడు. జరాసంధుడు ఒక భయంకరమైన గదను తెప్పించి భీముడి చేతికి ఇచ్చాడు. తానొక గదను చేత ధరించాడు. వెంటనే నలుగురు పురం బయటకు వెళ్ళారు. ఆ బాహ్య ప్రదేశంలో ఒక సమతల భూమిని ఎంచుకొని భీమ జరాసంధులిద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. భీమ జరాసంధుల యుద్ధము మహాభయంకరంగా సాగి వారిరువురి గదలు ఒకదానికొకటి కొట్టుకోగా ఏర్పడిన చట్చట ధ్వనులు ఆకాశాన్ని బ్రద్దలు చేస్తున్నాయా అన్నట్లు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వారి ద్వంద్వ యుద్ధం ఉగ్రరూపాన్ని వహించి అగ్ని కణాలను దశ దిశలా విరజిమ్ముతుంది. 2 పర్వతాలు, 2 సముద్రాలు, 2 సింహాలు, 2 వృషభాలు, 2 మదగజాలు, 2 భీకర ఆగ్నులు ఒకదానితో మరొకటి ఢీ కొనేటట్లు ఆ ఇద్దరు మహావీరులు ఒకరి మీద ఒకరు దూకుతూ కొంతసేపు దగ్గరగా వస్తూ మరికొంతసేపు దూరంగా పోతూ కుడి ఎడమల వైపు గుండ్రంగా తిరుగుతూ సింహంలాగా ఒకరిపై నుంచి మరొకరు దాటుతూ ఆకాశం పైకి ఎగురుతూ క్రిందకు దిగుతూ క్రిందకు కుంగి మళ్ళీ పైకి ఎగురుతూ అనేక విధాలుగా
వీర విజృంభణతో బొబ్బలు పెడుతూ గదలతో ఒకరినొకరు కొట్టుకుంటూ గదల రాపిడి ధ్వనులకు భూమి పగిలిపోయేటట్లు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేశారు. ఆ విధంగా భీమ జరాసంధులిద్దరు పోరాడుతూ ఉండగా హుంకార ధ్వనులతో ఆకాశం అల్లాడేటట్లు కాళ్ళ త్రొక్కిడితో భూమి మొత్తము అతులాకుతులమై పోయేటట్లు జరాసంధుడు తన గదను తీసుకొని భీముడి మీదకు విసిరివేశాడు. అత్యంత క్రోధంతో ముఖం జేవురించగా భీముడు జరాసంధుడు వేసిన గదాదండం దెబ్బను తప్పించి విరోధి తల మీద బలంగా కొట్టాడు. జరాసంధుడు ఆ దెబ్బను మెల్లమెల్లగా తట్టుకుంటూ మళ్ళీ యుద్ధానికి దిగాడు. భీమసేనుడు జరాసంధుడు ఒకరికన్నా ఒకరు వీర విజృంభణ చేస్తూ ఏమాత్రం మడమ త్రిప్పకుండా రెండు పెద్ద పులులు ఒకదాని మీద ఒకటి పడి వధించడానికి ప్రయత్నించే విధంగా తమ తమ గదా ఘట్టనలతో వీపులను, మూపులను, ముంజేతులను, తలలను, తొడలను, మోకాళ్లను, జగనములను విరగొడుతూ యుద్ధం చేశారు. ఆ దెబ్బలు పిడుగుపాట్లులాగా మహాబలంగా బాధాకరంగా తాకుతూ ఉంటే కొట్టిన వెంటనే వెనుకకు జరుగుతూ మళ్ళీ ముందుకు వస్తూ ఆగకుండా పోరాడుతూనే ఉన్నారు. భీమ జరాసంధులు తమ గదల అందం అతిశయించే విధంగా యుద్ధం చేస్తుంటే ఆ గదల తాకిడికి పెచ్చులూడి రజను క్రింద పడుతుంది. రణంలో వారు ప్రదర్శిస్తున్న బీభత్సానికి పిడుగులు నేలపై పడిపోతున్నాయి, నక్షత్రాలు రాలిపడుతున్నాయి, అగ్ని కణాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, దిక్కులు వణికిపోతున్నాయి, సముద్రాలు అల్లకల్లోలమవుతున్నాయి, భూమి చలించిపోతుంది. వారిద్దరూ ఒకరిని చూసి ఒకరు భయపడే విధంగా గదలతో మొత్తుకుంటున్నారు. తడబడుతూ ఒకరినొకరు సమీపిస్తూ నిందించుకుంటున్నారు. గదను గిరగిరా త్రిప్పి ప్రయోగిస్తున్నారు. ఒకరి ధాటికి మరొకరు వణికిపోతున్నారు. అయినా బెదరకుండా పట్టుదలతో వేగం తగ్గకుండా ఎవరికెవరూ తీసిపోకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా భీమ జరాసంధులు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటే ఇద్దరి గదాయుధాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. అయినా భయపడక వారిద్దరూ మొదపు టేనుగుల తొండాల వలె బలిష్టములైన తమ బాహువులతో ముష్టి యుద్ధానికి ముందుకు దూకారు. కాళ్లతో పెనుగులాడుతూ కీలు ఊడేటట్లు ఒకరినొకరు తోసుకుంటూ చేతులు వెనుకకు త్రిప్పి గట్టిగా బాధతో యుద్ధం చేస్తూ సహనాన్ని కోల్పోతున్నారు. వెంటనే మళ్ళీ విజృంభించి నుదురును, చెక్కిళ్లను, వక్షస్థలం ప్రక్క భాగాలను, వక్షస్థలాన్ని పిడికిలతో కొడుతూ అవి చీలిపోయేటట్లు పోరాడారు. ఎముకలు విరిగి పొడి పొడిగా నేల రాలేటట్లు, మెదడు చితికిపోయేటట్లు కుమ్ములాడారు. భీమ జరాసంధుల ద్వంద్వ యుద్ధంలో జాలువారిన నెత్తురు కాలువలై ప్రవహించింది. బాహాబాహి, ముష్టాముష్టి, కచాకచిగా సాగిన వారి యుద్ధం చూసి బేతాళ భూతములు పరమానందంతో చప్పట్లు కొడుతూ విహరించసాగాయి. భీమ జరాసంధుల ముష్టి యుద్ధం ఉగ్రస్థాయికి చేరుకుంది. ఒకరిని మించి మరొకరు చేతులతో ప్రక్కలను, దవడలను, మెడలను పగల కొడుతున్నారు. పిడి గుద్దులతో ముక్కులు, వక్షస్థలము నలిగిపోయేటట్లు కొట్టుకుంటున్నారు. కాళ్ళతో డొక్కల్లో, పిక్కల్లో గట్టిగా పొడుచుకుంటున్నారు. వెంట్రుకలు ఊడేటట్లు పెనుగులాడుతూ ఏమాత్రం తగ్గకుండా భయపడకుండా ఒకరితో ఒకరు పోరాడారు. భీమ జరాసంధులిద్దరూ బల ప్రతాపాలు, శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ఓంకార ధ్వనులు చేస్తూ ఒకరినొకరు సమీపిస్తూ వెంటనే దూరంగా జరుగుతూ ఇదిగో ఈ నా దెబ్బకు కాచుకోమని గర్జిస్తూ కాళ్ళతో క్రుమ్ముతూ పిడికిలి పోట్లతో బాధిస్తూ నిట్టూర్పులు ఎక్కువై సోలిపోతూ మళ్ళీ తెలివి తెచ్చుకొని యుద్ధానికి ఉపక్రమిస్తూ ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తున్నారు. ఈ విధంగా భీమ జరాసంధులు దేవేంద్రుని వజ్రాయుధంతో సమానమైన అతి కఠినమైన పిడికిటి దెబ్బలతో, వికలమైన అవయవాలతో, నెత్తురుతో తడిసిన శరీరాలతో, ఎర్రని పూలతో వికసించిన అశోక వృక్షాల్లాగా జేగురు వర్ణంతో ప్రకాశిస్తున్న కొండల వలె శోభిస్తూ యుద్ధం చేస్తున్నారు. తరువాతి భాగంలో జరాసంధుని మన భీమసేనుడు వధిస్తాడు. అదేవిధంగా కారాగార గృహ విముక్తులందరూ రాజులు శ్రీకృష్ణుని స్తుతిస్తారు. చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఆ ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.